జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఆయన మీద ఇప్పటికే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పుంగనూరు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆ భూపట్టాలు మార్చేసి దగ్గరగా 982 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకొని ఆ భూపట్టాలు వేరొకరి పేరుతో ఆయన రిజిస్ట్రేషన్ చేయించారు. వారెవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలుగా ఉన్నారు. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీల్లో కొంతమంది అధికారులు కూడా ఉన్నారు, కొంతమంది కలెక్టర్లు కూడా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారెవరు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు, కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు జేసీ, అలాగే నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, పుంగనూరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్లకు ప్రమేయం, వీరిపై కేసు పెట్టాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక ప్రకారంగా ప్రభుత్వానికి చెందినటువంటి 982 ఎకరాల భూమిని వీరు ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి ఈయన బినామీ పేర్ల మీద అయితే వాటిని పెట్టడం జరిగింది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానిపల్లిలో 100 కోట్లకు పైగా విలువైనటువంటి 982.48 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకు కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్, అలాగే ప్రస్తుత తిరుపతి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కుట్రకు పాల్పడినట్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. పలమనేరు ఆర్డీఓలుగా పనిచేస్తున్నటువంటి పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి, అలాగే నాటి పలమనేరు తహసీల్దార్ సీతారాం లబ్ధిదారులతో కుమ్మక్కైనట్లు గుర్తించింది. వీరి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశంలో ఏం జరిగింది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడుతుంది. దుర్గా నమస్తే. దుర్గా, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నామండి. ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన అరాచకాలు ఏంటి, భూదందాలు ఏంటి, ఆల్రెడీ మనం చెప్పిందే ఇవాళ మళ్ళీ బయటకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం ప్రాథమిక నివేదిక అయితే ఇచ్చింది. ఈ 982 ఎకరాలు ఆల్రెడీ ఆయన కబ్జా చేశాడని మనకు తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, మనం మొన్న కూడా ఇంకొక అంశం మాట్లాడుకున్నాం. ఏంటంటే ఇప్పుడు వైజాగ్ లో ఎంత భూ కుంభకోణం జరిగిందో మనకు తెలుసు. అక్కడ కూడా అంటే ఇక్కడ 1 ఎకరం కొనగలిగితే, అంటే చిత్తూరు జిల్లాలో పుంగనూరులో కావచ్చు ఎక్కడైనా కూడా అక్కడ 1 సెంటు కొనలేంట ఆ రేటు తోటి. అంటే వైజాగ్ ఏ రకంగా దోచేసుకున్నారో పుంగనూరులో పెద్దిరెడ్డి అంత అరాచకాలు చేశారు. మీరు చెప్పినట్టుగా ఇది ఒకటి ఉంది కదా, ప్రధాన పాత్రధారి అప్పటి చేసి అసలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్ని శాఖల్లో, ఇటు మైనింగ్ లోను, లిక్కర్ లోను, అలాగే ఇసుకలోను, ఇలా అన్ని శాఖల్లో అవినీతికి భారీగా అవకతవకలకు పాల్పడినట్లుగా ఇప్పటికే ఆయన మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టాలుగా మార్చి, ప్రైవేటు పట్టా భూములుగా మార్చి ఆయన పేరు మీద కాకుండా ఆయన బినామీ పేర్ల మీద అది పెట్టడం కూడా ఇప్పుడు ఆయన మీద భారీగా ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు ఆయన చెయ్యింది ఏదైనా ఉందా? అంటే ఇంకా ఆయన ఏది మిగల్చలేదు అవినీతిలో. ఆయన చెయ్యింది ఏదైనా ఉందా అని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏమన్నా మరి ఇప్పుడు మనం విన్నట్టు ఎగ్ పఫ్లు కావచ్చు, ఇలాంటివి ఏమైనా చేయలేదమ్మా, అంతే చిన్న చిన్నవి చేయలేదు. ఆయన చేసినవన్నీ పెద్దవే. తర్వాత వాళ్ళ భార్య పేరు మీద ఉన్నాయి, వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్నాయి, తర్వాత వాళ్ళ బంధువుల పేరు మీద ఉన్నాయి. ఆల్రెడీ దీని మీద మనం చాలా విశ్లేషించుకున్నాం. ఎందుకంటే 982.48 ఎకరాలు అంటే మాటలండి. అంటే 100 కోట్లు అంటే వీళ్ళకి కోటి అనేది 1 రూపాయితో సమానంగా కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, పెద్దిరెడ్డి చాలా మంచివాడు, సౌమ్యుడు, అనవసరంగా చంద్రబాబు నాయుడు అతన్ని ఇబ్బంది పెడుతున్నాడు, లేనిపోని కేసులు పెడుతున్నాడు. దీని గురించి ఆన్సర్ ఇమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డిని. పైగా ఈ పెద్దిరెడ్డిట చంద్రబాబు నాయుడిని కొట్టాట.
అందుకని ఆ కోపంతో ఇవన్నీ చేస్తున్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు ఫ్రెండ్ అంటే జూనియర్ ఆయన సుబ్రహ్మణ్య నాయుడు గారు ఒక వీడియో కూడా చేశారు. అసలు చంద్రబాబు నాయుడుకి తెలియదు పెద్దిరెడ్డి అప్పుడు, పెద్దిరెడ్డి జూనియర్ నాకు ఇంకా బాగా క్లోజ్ అని ఆయన చెప్పుకొచ్చాడంతా. ఎందుకంటే ఇప్పుడు ఒక అబద్ధం చెప్పినా కూడా సరిగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అబద్ధాలు చెప్తాడు? ఉన్నది ఉన్నట్టు బయటకు వచ్చింది, అది అవునా కాదా మీరు దాని మీద విశ్లేషణ ఇవ్వండి. లేదు అది తప్పైతే తప్పని మీరు నిరూపించండి. ఇప్పుడు ఇంతంత కబ్జాలు చేసేసి ఓ పక్క ఇప్పుడు కలెక్టర్ అంటే ఇప్పుడు తిరుపతి కలెక్టర్ మరి సస్పెండ్ చేయాలిగా. నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేష్ అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ప్రాథమిక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అది. తర్వాత పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్డి వీళ్ళేమో పొంగనూరు ఆర్డీఓలుగా చేశారు. అంటే వీళ్ళందరూ ఏం చేశారు? వీళ్ళు ఉద్యోగాలు మానేసి ఈ కబ్జాలు చేసేదానికి, ఈ అవినీతి చేయడానికి దోహదం చేస్తారా వీళ్ళు? మనకు అర్థం కావట్లేదండి. మీరు ఏ శాఖలో ఏ వ్యక్తిని తీసుకున్నా అంటే ఏ ఉద్యోగస్తుడిని తీసుకున్నా కూడా అట్లానే ఉంది. కాబట్టి అసలు ఈ ఉద్యోగస్తుల్లో ఇంకా ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు, ఎవరెవరిని సస్పెండ్ చేయాలి, అసలు ఉద్యోగాల నుంచి తీసేయాలి. రాజకీయ నాయకులతో ఈ అధికారులు కుమ్మకవడం అది ఎక్కడ లేదు ఇంతవరకు. ఈ గత 5 ఏళ్ళు తప్ప అంతకు ముందు ఇలాంటి ఘోరాలు మనం ఎప్పుడు వినలేదు. రాజకీయ నాయకులు ఏవో అవినీతులు చేయని వాళ్ళు అంటే ఉన్నారు కొంతమంది, కానీ ఈ రకంగా ఇంత ఘోరంగా చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరండి. రాష్ట్రాన్ని దోచుకుని అసలు ఈ రకంగా, పైగా వీళ్ళందరూ అసలు వాళ్ళ నియోజకవర్గాల్లో వేరే వాళ్ళని రానివ్వకుండా వేరే పార్టీలు అక్కడ మనకుండా చేసి వాళ్ళని బెదిరించి అదిరించి అసలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోయేలా చేశారు. సో అసలు ఏంటండి అంటే ఒక అరాచక పాలన ఏంటి అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ప్రతిసారి మనకి ఇవన్నీ బయటపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వీటి మీద చర్యలు తీసుకుంటూ మరో పక్క అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఆయన మీద ఇప్పటికే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో పుంగనూరు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఆ భూపట్టాలు మార్చేసి దగ్గరగా 982 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకొని ఆ భూపట్టాలు వేరొకరి పేరుతో ఆయన రిజిస్ట్రేషన్ చేయించారు. వారెవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలుగా ఉన్నారు. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీల్లో కొంతమంది అధికారులు కూడా ఉన్నారు, కొంతమంది కలెక్టర్లు కూడా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారెవరు అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దిరెడ్డి బినామీలకే 982 ఎకరాలు, కుట్రలో ప్రధాన పాత్రధారి నాటి చిత్తూరు జేసీ, అలాగే నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, పుంగనూరు ఆర్డీఓలుగా పనిచేసిన పులి శ్రీనివాసులు, మనోజ్ కుమార్ రెడ్లకు ప్రమేయం. వీరిపై కేసు పెట్టాలి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదిక ప్రకారంగా ప్రభుత్వానికి చెందినటువంటి 982 ఎకరాల భూమిని వీరు ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా భూములుగా మార్చేసి ఈయన బినామీ పేర్ల మీద అయితే వాటిని పెట్టడం జరిగింది.